సమంతతో విడాకులపై ఇప్పటివరకు సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వని నాగ చైతన్య కానీ తాజాగా ఈ విషయంపై స్పందించాడు. అది కూడా శోభితను పెళ్లి చేసుకున్న తర్వాత విడాకుల గురించి చైతు మాట్లాడడం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఓ ఇంటర్వ్యూలో చైతన్య మాట్లాడుతూ విడాకులు అనేది నైట్కి నైట్ తీసుకున్న నిర్ణయం కాదని ఎన్నో రోజులు చర్చించుకున్న తర్వాతనే మేము విడిపోవాలి అనుకున్నాం. నేను కూడా విడాకులు తీసుకున్న ఫ్యామిలీ నుంచి వచ్చాను. ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఒక రిలేషన్షిప్ని బ్రేక్ చేయాలి అన్నప్పుడు 1000 సార్లు ఆలోచించాను. ఆ తర్వాతే పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నాం. కానీ ఇది ఇతరులకు ఎంటర్టైన్గా మారిపోయింది. నా మీద ఎన్నో గాసిప్స్ వచ్చాయి, ఎన్నో నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఇకనైనా ఇలాంటివి ఆపితే బెటర్ అని చెప్పుకొచ్చాడు చైతు. ఇక దీనిపై చైతు శామ్ ఫ్యాన్స్ రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. చైతన్య చెప్పినట్టుగా ఎప్పుడో వీళ్ళ విడాకుల వార్తలకు ఫుల్ స్టాప్ పడేది, కానీ అలా జరగలేదు. దీనంతటికి కారణం సమంతనే అన్నట్టుగా అక్కినేని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇక నాగ చైతన్యకున్న మెచ్యూరిటీ అటువైపు కూడా ఉంటే ఎప్పుడో ఎండ్ అయ్యేది, కానీ సమంత మాత్రం పలు సందర్భాల్లో సింపతి కోసం అన్నట్టుగా వ్యవహరించింది అంటూ మండిపడుతున్నారు. అందుకే ఇన్నాళ్ళు వీళ్ళ విడాకులు జనాలకి ఒక ఎంటర్టైన్మెంట్ అయిందని అంటున్నారు. ఇక సమంత ఫ్యాన్స్ వచ్చేసి ఆమె ప్లేస్లో మన అనుకునే వాళ్ళు ఉంటే ఆమె పరిస్థితి ఎలా ఉంటుందో అర్థమవుతుందని కామెంట్ చేస్తున్నారు. మరి చైతన్య కామెంట్స్ పై సమంత కూడా స్పందిస్తుందేమో చూడాలి.